సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో జీలుగా జనుము విత్తనాల కోసం రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. విత్తనాలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తొగుట, రాయిపోల్ మండలాల్లో విత్తనాల కొరత ఉందని తెలిపారు. రైతులు ఒకప్పుడు ఎక్కువగా రసాయనిక ఎరువులే వాడేవారు. భూమిలో సారం తగ్గిపోవడంతో అధికారుల సూచన మేరకు జీలుగా జనుము విత్తనాలను వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం రాయితీ మీద విత్తనాలను అందిస్తోంది. రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారి ప్రవీణ్ తెలిపారు. ఇది జనుము విత్తనాలు 50% సబ్సిడీ మీద 2,510 రూపాయలు. అలాగే జీలుగ విత్తనాలు 30 కిలోల బ్యాగ్ 2,138 రూపాయలు. కిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఎరువు భూమిలో వేసుకుంటే అది తొందరగా మగ్గుతుంది, దానివల్ల కూడా భూసారం పెరుగుతుంది. అలాగే ఒకవేళ పచ్చిరొట్ట విత్తనాలు సమయానికి గవర్నమెంట్ అందుబాటులో వస్తుంది. ఒకవేళ దొరకకుండా కూడా మీరు రైతులు పచ్చిరొట్ట విత్తనాలుగా పిల్లి పెసర కానీ పెసర్లు కానీ మినుములు లాంటివి కూడా వేసుకొని మనం పూత దశలో కలిగి ఉండుకోవచ్చు.